పల్లవి ప్రశాంత్ సూపర్ హైలైట్ బ్రో. అసలు నీ గేమ్, నీ తెలివి, నీ యాక్టింగ్ వేరే లెవెల్ అసలు. కానీ నీ ఫ్యాన్స్ కి అసలు తెలియలేదు. అయినా వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటే కార్ అద్దాలు, బస్ అద్దాలు పగలగొడతారు. నిన్న అందరూ చూసే ఉంటారు వీడియోస్ అన్ని. నిన్న అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ కార్ లో వెళ్తుంటే కక్ష కట్టుకొని ఎప్పటి నుంచో పగ ఉన్నట్టు కార్ అద్దాలు పగలగొట్టారు. వీళ్ళ కారు ఒకటే కాదు, గీతు రాయల్ కారు, అశ్విని కారు, హైలైట్ ఏంటంటే ఆర్టీసీ బస్ అద్దాలు కూడా పగలగొట్టినారు. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈస్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్, కాకపోతే గీతురాయలు అయితే డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని కూడా చెప్పింది. అండ్ ఈమె ఇంకొక మాట చెప్పింది, ఎవరో ఇద్దరు వ్యక్తులు బ్లాక్ షర్ట్, రెడ్ షర్ట్ వేసుకొని ఉన్నారంట. వాళ్ళిద్దరిని పట్టించినా లేకపోతే వాళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 10,000 రూపీస్ ఇస్తానని చెప్పింది. ఎక్స్ట్రీమ్లీ ఇండీసెంట్ అండ్ వల్గర్ బిహేవియర్ వాళ్ళది. నాకైతే భయం వేసింది. చెయ్యి లాగేసి, చెయ్యి పట్టుకొని నన్ను లాగేసి, డోర్ లాగేసి ఇట్లంతా చేస్తా ఉన్నారు. నాకు టెన్షన్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లో ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన. సో వాళ్ళు పట్టుకుంటే వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్, అమరు బాగా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. రియల్ లైఫ్ లో కాదు కదా, అదంతా కూడా గేమ్ లోనే. మళ్ళీ వెంటనే కలిసిపోయారు. అండ్ లాస్ట్ లో ప్రశాంత్ అయితే తన ఫుడ్ ని అమర్దీప్ తోనే షేర్ చేసుకున్నాడు. సో ఇక్కడ మీకు ఒక ఐడియా వచ్చిండాలి, వాళ్ళు కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారని. ఇవేం ఆలోచించకుండా వాడు మా వాడిని తిట్టినాడు, సో మేము వాడిని ఏదో ఒకటి చేయాలి అని ఉన్నారు. అసలు హైలైట్ ఏంటంటే అమర్దీప్ ఫ్యాన్స్, ప్రశాంత్ ఫ్యాన్స్ భయంకరంగా కొట్టుకున్నారంటబ్బా. ఏదో చూడ్డానికి వచ్చారు, చూసి వెళ్ళిపోవాలి అండ్ మీ సపోర్ట్ ని చూపించాలి, అంతేగాని వాడిని కొట్టి వీడిని కొట్టి వాడిని చంపి వీడిని నరికితే మీ లైఫ్లే నాశనం అయిపోతాయి. వాడు ప్రజల్ని పెద్ద గొర్రెల్ని వేసి టైటిల్ విన్నర్ అయితే అయ్యాడు, ఎస్పెషల్ గా ఫ్యాన్స్ ని. అయినా ఇంకెంతకాలం అబ్బా, పొలిటీషియన్స్ కోసం కొట్టుకుంటారు, సినిమా హీరోల కోసం కొట్టుకుంటారు, ఆఖరికి ఇలాంటి ఎదవల కోసం కూడా కొట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ ఎవరు చేస్తారంటే ఏం పని లేకుండా జస్ట్ ఊరికే తిరుగుతుంటారు. ఎవరన్నా డబ్బులు ఇస్తే వాళ్ళకి జేజేలు కొడతారు, ఇంకా ఎక్కువ ఇచ్చారనుకోండి వాడినే కొడతారు. సో నిన్న అక్కడికి వచ్చిందంతా కూడా మాక్సిమం పని పాట లేని వాళ్ళే. అండ్ కొన్ని వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ చూశాను. అదేంటంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి మరి ఈ విధంగా చేయండి అని చెప్పారంట. ఇది నిజమా కాదో తెలియదు కానీ బట్ ఇవన్నీ చూస్తుంటే మటుకు అలాగే అనిపిస్తుంది. అయినా ఒకటి అర్థం కాలేదు, వీడు హౌస్ లో ఇచ్చింది 0% ఎంటర్టైన్మెంట్. ఏదో జస్ట్ టాస్క్లు బాగా ఆడతాడంతే. మాటలు, మైండ్ గేమ్స్, ఒక యూనిక్ టాలెంట్ ఏం లేదు. జస్ట్ రైతు బిడ్డ అనే ట్యాగ్ వేసుకుని ఏడ్చాడు అంతే. మీరు ఓట్లు గుద్ది గెలిపించారు. ఈసారి మళ్ళీ వస్తారు చూడండి, అన్నా నేను మళ్ళీ వచ్చినా ఈసారి నన్ను సీఎం చేయండి అన్న అంటాడు. ఏముంది, అప్పుడు కూడా గెలిపించేసేయండి. ఎందుకంటే వాడు ఒక రైతు బిడ్డ, వాడు ఏం అడిగితే అది మీరు ఇచ్చేయాలి. మీరేమైనా మీ కెరియర్ ఏమైనా పర్లేదు, వాడు మాత్రం టాప్ పొజిషన్ లో ఉండాలి. అదే కదా మీకు కావాల్సింది. అయినా మీరేం మనుషులు ఆయన ఒకరు పబ్లిక్ లో అంత యాక్టింగ్ చేస్తున్నా కూడా అది నిజమని నన్ను వాడు కొట్లేశారు. సో అందుకే మిమ్మల్ని బాగా వాడి సంకనాకిస్తున్నారు. బట్ డోంట్ వరీ, ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీరు అట్లీస్ట్ దీనికైనా పనిచేస్తున్నారు కాబట్టి. ఓకే అండి, ఓకే. ఇప్పుడు రైతు బిడ్డ వచ్చాడు, నెక్స్ట్ ఏ బిడ్డ వస్తాడో చూద్దాం. అండ్ ఎంతమంది గొర్రెలు అవుతారో కూడా చూద్దాం. జై జవాన్, జై కిసాన్, జై ప్రశాంత్.